ప్రోటోకాల్ ఫైట్స్. జిల్లాలో కొందరు ఆఫీసర్ల అత్యుత్సాహం, మంత్రులు వస్తే ప్రోటోకాల్ హడావిడి, ఎమ్మెల్యేలను మాత్రం పట్టించుకుని వైనం. భద్రాద్రి కొత్తగూడెంలో తాజాగా మరో ఘటన. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ కాస్త ఎక్కువే. హైదరాబాద్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయట. ఇది ప్రోటోకాల్పై నిన్న ఎక్కడైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మధ్యలో కొంత ఆడ అధికారులు ఎమ్మెల్యేకి చెప్పకపోవడంతో పెద్ద వాగ్వాదం అయిపోయింది. సో అదే సంబంధించినటువంటి వార్త, ప్రోటోకాల్ సంబంధించినటువంటి ఫైట్స్. కొందరు అధికారుల అత్యుత్సాహం ప్రోటోకాల్ రగడకు కారణమవుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపానికి దారితీసి గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నది. మంత్రులు పర్యటనకు వస్తే హడావిడి చేసే అధికారులు ఎమ్మెల్యేలకు మాత్రం స్పందించడం లేదని మండిపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్తో పాటు గ్రేటర్ హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉన్నది. దీంతో కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే అధికారులకు నిలదీస్తుండడం, మరికొందరు పార్టీ ప్రభుత్వంపై విమర్శలు వస్తాయనే భయంతో సామరస్యంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఏడాదిన్నర నుంచి ఈ సమస్య పునరావృతం అవుతున్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇటీవల ప్రోటోకాల్ వివాదంపై పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి వద్ద కూడా ప్రస్తావించినట్టు సమాచారం. అయినప్పటికీ అధికారుల్లో మార్పు కనిపించకపోవడం ఆశ్చర్యకరం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. అయితే స్థానిక ఎమ్మెల్యేలైన తనకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించలేదని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నేరుగా మంత్రి సమక్షంలోనే అధికారులను నిలదీశారు. తనకు ఆహ్వానం ఇవ్వకపోయినా మంత్రి ప్రజలపై గౌరవంతో కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చిందంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇది సరైన విధానం కాదని తీవ్ర స్థాయిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే ప్రయత్నం అధికారులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి తుమ్మల జోక్యం చేసుకుని ఎమ్మెల్యేను అక్కడి నుంచి తన కారులో ఎక్కించుకుని వెళ్లారు. ఇలా ఈ ఒక్క ఘటనే కాదు, గడిచిన ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో అధికారులు తగిన రీతిలో సమాచారం అందించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చేస్తున్న తప్పిదాలకు అధికార పార్టీలోని నాయకులు, నేతల మధ్య కూడా విభేదాలు తలెత్తుతున్నాయని కొందరు నేతలు మదన పడుతున్నారు. ఈ జిల్లాలో కాస్త ఎక్కువే. ఉమ్మడి ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ 3 ప్రోగ్రాములకు కోఆర్డినేట్ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. సరైన ప్లానింగ్ లేక సమస్యలు తెచ్చుకుంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అసంతృప్తికి గురికావాల్సి వస్తుంది. కొందరు ఆహ్వానించి మరికొందరిని ఆహ్వానించకపోవడంతో ఆయా లీడర్ల మధ్య కూడా కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది. అధికారులు చేసిన తప్పిదాలకు నాయకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇక ఉమ్మడి నల్గొండలోనూ కూడా ఇలాంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఓ మంత్రి ఇదే అంశాన్ని కలెక్టర్ వద్ద కూడా ప్రస్తావించారు. ప్రోటోకాల్ విషయంలో తమ సర్కారు చాలా సీరియస్గా వ్యవహరిస్తుందని నొక్కి చెప్పారట. మచ్చుకు కొన్ని ఘటనలు కూడా ఉన్నాయి. ఇట్లా పార్టీ మారిన అదే సీన్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమంలో తమకు ఆహ్వానించడం లేదని కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. అధికారుల తీరు పర్యావాసంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కూడా వాగ్వాదాలు జరుగుతున్నాయని గుర్తు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. అధికారులు తమ వాటాను లెక్క చేయకుండా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్పీకర్ కూడా ప్రోటోకాల్ అంశంపై ఫిర్యాదు. ఈ ప్రోటోకాల్ అంశం అనేది ఇప్పుడు ఉన్నటువంటిది కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఇప్పుడు ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, వరంగల్ సంబంధించినటువంటి వర్ధనపేటలో మీటింగ్ అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ సర్కారు ఒకవేళ కనుక అధికారంలో ఉంటే, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ పర్యటన ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలి. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా లేకపోతే ఉంటే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఒకవేళ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, ఒకవేళ కనుక ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటాడు, కానీ సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది ప్రోటోకాల్ సంబంధించినటువంటి ఈ రగడికి దారితీస్తూ ఉన్నది. ఏ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా మిగతా సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలని అలాగే అక్కడ ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం లేదు. సో దీనిపైనే పెద్ద ఎత్తున కూడా గొడవలు అవుతూ ఉన్నాయి అనేది ఒక వార్త. ప్రోటోకాల్ పైన కూడా ఫైట్స్ అవుతూ ఉన్నాయి. నిన్న భద్రాద్రి కొత్తగూడెంలో జరిగినటువంటి ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి వార్త అయితే చూసుకోవచ్చు.